నమస్కారం. పురాణ శ్రవణం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమార్హ్యం అనంతభక్తానాం ఏకదంతో వాస్మహే వక్రతుండ మహాకాయ కోటీశ్వర సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః. ఓం గంగణపతే నమో నమః గంగణపతే నమో నమః. ఓం గంగణపతే నమో నమః. మరి నేటి పురాణ శ్రవణ కార్యక్రమంలో ముందుగా ఒబ్బి భక్తి ప్రేక్షకులందరికీ వినాయక నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. మరి నేటి పురాణ శ్రవణ కార్యక్రమంలో ముందుగా మహాదేవాయ నమఃలో ఇంకెందుకు ఆలస్యం, గణపతిని స్మరించుకోండి. తాపత్రయ నివారీ చ సర్వమంత్రైక సిద్ధిరః ఢుండిముండోడాకినీలోడామరోడిండిమప్రియః ఢక్కానినాదముదితోఢౌకో ఢుండివినాయకः తత్వానాం పరమస్తత్వజ్ఞేయో తత్వనిరూపితः తారకాంతర సంస్థానస్తారకస్తారకాంతకः స్థాణుస్థాణుప్రియస్థాతా స్థావరో జంగమో జగత్ దక్షయజ్ఞ ప్రథమనో దాతా దానవమోహనः దయావాన్ దివ్య విభవో దండహృద్దండనాయకः దంతప్రభిన్నాభ్రమలో దైత్యవారణవారణः దంష్ట్రాలగ్నద్విపఘటో దేవార్థన్మృగజాకృతిः ధనధాన్యపతిర్ధన్యో ధనదో ధరణీధరः ధ్యానేక ప్రకటో ధ్యేయో ధ్యానో ధ్యానపరాయణः నంద్యో నందిప్రియో నాదో పదమధ్య ప్రతిష్ఠితः నిష్కలో నిర్మలో నిత్యో నిత్యా నిత్యో నిరామయः పరం వ్యోమ పరం ధామ పరమాత్మా పరం పరః పరాత్పరః పశుపతిః పూర్ణమోదక సారవాన్ పూర్ణానందో పరానందో పురాణ పురుషోత్తమః పద్మ ప్రసన్న నయనో ప్రణతాజ్ఞానమోచనః ప్రమాణ ప్రత్యయాతీతో ప్రణతార్తి నివారణః ఫలహస్తో ఫణిపతిః భేత్యారభణిత ప్రియః బాణార్చితాంఘ్రియుగళో బాణకేళీ కుతూహలీ బ్రహ్మా బ్రహ్మార్చిత పదో బ్రహ్మచారీ బృహస్పతిః బృహత్తమో బ్రహ్మపరో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్రియః బృహన్నాదాగ్ర్యచీత్కారో బ్రహ్మాండావళిమేఖలः భ్రూక్షేపదత్త లక్ష్మీకో భర్గో భద్రో భయాపహः భగవాన్ భక్తి సులభో భూతిదో అని స్మరించుకున్నారు కదండి. మరి నేటి కార్యక్రమంలో శివగణానంతర్గత గణపతి వైభవం కథను తెలుసుకుంటాం కదండి. ఆ కథనే తెలిసేసుకుందాం. కానీ శివగణాలు ఈ కుర్రాన్ని సహించలేకపోయాయి. వేడంత లేని అర్భకుడు ఏమిటి, విషమాంబకుని నిద్రించడమేమిటి అనుకున్నాయి. వారి ఆలోచనను పసిగట్టాడు పశుపతి. తనకు వినోదంగానూ ఉంటుంది, వాళ్ళకి అనుభవము అవుతుంది అనుకున్నాడో ఏమో గాని ద్వారం దగ్గర నుంచి ఆ బాలకుణ్ణి తొలగించమని తన గణాలకు ఆజ్ఞాపించాడు. తగు కుదిగారు వాళ్ళు. తగు ముదిరింది. ఒకసారి కాదు, 3 సార్లు శివగణాలను తరిమి కొట్టాడు బాలకుడు. ముమ్మారు పరాజయం చవిచూసిన ముక్కంటి గణాలు ఈసారి తమ వారి నందిని పోగు చేసుకుని వచ్చి మరీ పోరుకు నిలిచాయి. బయట కలకలం విని జరిగింది తెలుసుకున్న శైలజ ఆశ్చర్యపోయింది. భర్తతో పంతమా అని రవ్వంత ఆలోచించినప్పటికీ ప్రేమకి ఆరాధనకి అర్థం మరి
పుట్టు బానిసలైన పోవడం కాదు కదా అనే నిర్ణయానికి వచ్చి తన సేవికల ద్వారా బాలుడిని ప్రోత్సహించేసింది. అమ్మవారి ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోయాడు బాలుడు. వచ్చిన వారిని వచ్చినట్లుగానే పచ్చడి కింద బాధేశాడు. ఈ విపరీతం తెలిసిన బ్రహ్మాదులు వచ్చారు. పశుపతిని ప్రార్థించారు. మరి ప్రార్థించిన తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత కార్యక్రమం తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.